3 రోజుల పాటు ఈవీ ఎగ్జిబిషన్ హైటెక్స్లో జరగనుంది. అయితే రెగ్యులర్గా జరిగే ఈవీ ఎగ్జిబిషన్స్కి ఈ ఎగ్జిబిషన్కి డిఫరెంట్ ఏందో ఒకసారి తెలుసుకుందాం. ఒక్కొక్క ఎక్స్పోలో ఎన్ని కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, మనతో పాటు ఆర్గనైజర్స్ ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, ఈవీ ఎక్స్పో జరుగుతుంది, డైరీ అండ్ ఫుడ్ ఎక్స్పో కండక్ట్ చేస్తున్నారు కదా, ఎన్ని కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి? రెగ్యులర్ ఎక్స్పోలకి దీనికి డిఫరెన్స్ ఏంటి? 4th ఎడిషన్ డైరీ ఎక్స్పో అవుతుంది అని 6th ఎడిషన్ గ్రీన్ వెహికల్ ఎక్స్పో, రిన్యూవబుల్ ఇండియా గ్రీన్ ఎనర్జీ ఎక్స్పో, ఫుడ్ ఎక్స్పో. ఇది 4 ఎగ్జిబిషన్. హాల్ నెంబర్ 1లో డైరీ ఎక్స్పో ఉంది, ఫుడ్ ఎక్స్పో. హాల్ నెంబర్ 2 గ్రీన్ వెహికల్ అని ఇండియా గ్రీన్ ఎనర్జీ ఎక్స్పో. సో ఈ ఎగ్జిబిషన్లో లైక్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ మోర్ దెన్ 20 to 25 ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్, అలాగే ఇది కంపోనెంట్స్, స్పేర్ పార్ట్స్, టైర్ మ్యానుఫ్యాక్చరర్స్. సో ఆల్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఇక్కడ. నేను ఇక్కడ హైదరాబాద్లో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అనౌన్స్ చేశారు, ఎలక్ట్రిక్ వెహికల్ 2-3 వీలర్స్ ఎనీ ఎలక్ట్రిక్ వెహికల్కి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అనే ట్యాక్సెస్ ఎగ్జెంప్టెడ్ చేశాను. ఇప్పుడు బిగ్ ఆపర్చునిటీ ఉంది ఇక్కడ. ఎనీ ఎలక్ట్రిక్ వెహికల్లో ఎవరు ఇంట్రెస్ట్ ఉందా అని ఇక్కడ విజిట్ చేసి న్యూ ఎలక్ట్రిక్ వెహికల్ ఏముంది, ఎట్లా టెక్నాలజీ వచ్చింది, ప్రైజెస్ ఏముంది, అది మినిమం కాస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్లో 24,000 25,000 నుంచి స్టార్ట్ ప్రైజెస్ ఉందా. అప్ టు ఏ రేంజ్ వరకు ఉన్నాయి సార్ వెహికల్? అప్ టు 2 lakh rupees వరకు కూడా ఉన్నాయి. బట్ మినిమం ప్రైస్ 25,000. ఇక్కడ స్పెషల్ ప్రైజ్ ఇస్తున్నాము. ఒక కంపెనీ ఉంది రేటో ఎలక్ట్రిక్స్, అదొక వెహికల్ కాస్ట్ 38,000 39,000 ఉంది. బట్ ఇక్కడ ఆఫర్లో ఆయన 24,000లో ఇస్తున్నాము. మీరు చెప్పండి సార్, ఈ డైరీ అండ్ ఫుడ్ ఎక్స్పో గురించి ఎన్ని కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి? అరౌండ్ 70 కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయండి ఇందులో. సో డైరీ అండ్ ఫుడ్ ఎక్స్పో ఇది యూనిక్ ఎక్స్పో అనమాట. మనకి తెలంగాణలో సపరేట్గా అవుతూ వచ్చాయి కానీ ఎక్స్పోస్, ఇది ఫుడ్ మీద కంబైన్డ్ ఎక్స్పో మేమే చేస్తున్నాము. ఇది 3rd ఎడిషన్ ఇక్కడ హైదరాబాద్లో. దీని కాకుండా మనము ఇక్కడ చెన్నైలో కూడా చేస్తూ వచ్చాము. సో లాస్ట్ టైం FTCCI వాళ్ళతో చేసాం, ఇప్పుడు కూడా FTCCI DICCI వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఈ ఎగ్జిబిషన్ని. ఇందులో మనకి ఫుడ్ కంపెనీస్, డైరీ ప్రోడక్ట్స్ తయారు చేసేవాళ్ళు, అలాగే సప్లయర్స్, మ్యానుఫ్యాక్చరర్స్, ఎండ్ యూజర్స్ అందరు ఉంటున్నారు. సో ఇది ఆల్మోస్ట్ ఇందులో 80 స్టాల్స్ ఉన్నాయి. 2 కంబైన్డ్ ఈవెంట్ చేస్తున్నాం మేము. సో ఇది కూడా ఫస్ట్ టైం ఇట్లా, అంటే 4 సెక్టర్స్ కవర్ చేస్తూ డైరీ, ఫుడ్, దాని తర్వాత మన రెన్యూబుల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో సోలార్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ 4ను కవర్ చేస్తూ జరుగుతున్నది. ఇది ఫస్ట్ ఈవెంట్ మనకి హైదరాబాద్లో. ఎందుకంటే ఇవి జనరల్ పబ్లిక్ రిలేటెడ్ ఐటమ్సే కాబట్టి అందరినీ మనం కవర్ చేసే ప్రయత్నం చేస్తాం. ఫీ ఉంటుందా సార్? నార్మల్ ఎంట్రీ ఫ్రీ ఉంది సార్. ఇక్కడ లక్కీ డ్రా కూడా చేస్తున్నాం. ఇక్కడ ఎవరు విజిటర్ ఉన్నారో ఆయన దే విల్ గెట్ ఎ ఛాన్స్ టు విన్ ఏ స్కూటర్. డైలీ ఒక స్కూటర్ ఇస్తున్నాం. సో ఈ 3 days ఎగ్జిబిషన్కి ఎంతమంది ఫుట్ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? 10,000 to 12,000 విజిటర్స్ రావచ్చు. ఎగ్జిబిషన్లో ఉన్న ఒక స్టాల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ బైక్స్తో పాటు మనం చూడవచ్చు సైకిల్స్ కూడా ఉన్నాయి. అయితే ఏ రేంజ్లో సైకిల్స్ అవైలబుల్లో ఉన్నాయి, వీటి మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎన్ని కిలోమీటర్ల వరకు వెళ్ళొచ్చు ఒకసారి అడిగి తెలుసుకుందాం. చాలా వరకు ఈవీ స్కూటీలు చూసాము, ఇక్కడ సైకిల్స్ కూడా ఉన్నాయి. ఏంటి స్పెషాలిటీ, ఎన్ని కిలోమీటర్లు వెళ్తే ఒకసారి ఛార్జ్ చేస్తే? కంపెనీ వచ్చేసి మోటోవోల్ట్ సార్. మనకి ఇలా 5 మోడల్స్ ఉన్నాయి మనకు ఆల్రెడీ. ఒకటి రిజిస్ట్రేషన్ బండ్ M7 ఉంది, మిగతా అన్ని నాన్ రిజిస్ట్రేషన్ బండ్లు. లో అర్బన్, కీవో 24 ఇలా అన్ని లేడీస్ మోడల్లో నాన్ రిజిస్ట్రేషన్ బండ్లు కూడా ఉంది. ఒకటి రిజిస్ట్రేషన్ బండి కూడా ఉంది. మీకు ప్రైస్ ఎంత ఉంది సైకిల్స్ చూసుకుంటే? సైకిల్ ప్రైస్ వచ్చి 33,000 స్టార్ట్, మీకు 40,000 దాకా ఉంది సార్ రేంజెస్. ఇందులో GPS కావాలంటే GPS ఉంది, నాన్ GPS కూడా ఉంది మీకు. ఇందులో మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది వీటిది? 0 మెయింటెనెన్స్ సార్. ఓన్లీ టైర్ పంచర్ టైర్ చేయించుకోవడం, ట్యూబ్ చేంజ్ చేసుకోవడం, ఇది మాత్రమే మీకు మెయింటెనెన్స్. మిగతా అదంటే కంపెనీ 3 years వారంటీ అనేది ఇస్తుంది. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా విత్ హోమ్ సర్వీసింగ్ ఇస్తుంది మనకు. లైక్ ఒకసారి ఛార్జింగ్కి ఎంత టైం పడుతుంది సార్? మనకు ఛార్జింగ్కి వచ్చేసి 3.5 hours పడుతుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ అయ్యాక బండి 25 స్పీడ్తో 100 kilometers మనకి వెళ్తుంది మనకి. ఇంకా కొత్త మోడల్స్ ఏమైనా ఉన్నాయా? ఇవే మోడల్స్ ఉన్నాయా ప్రజెంట్ మన దగ్గర ప్రస్తుతానికి? ఎగ్జిబిషన్లో ధీరా అనే ఒక లోడర్ వెహికల్ ఉంది. ఈ వెహికల్ సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాము. చూడడానికి నార్మల్ ఆటోలానే ఉన్నా, ఇది ఈవీతో తయారవుతుంది, ఈవీతో రన్ చేస్తుంది కాబట్టి
అది ఉన్న పికప్ దీనికి ఉంటుందా లేదా తెలుసుకుందాం. హలో సార్, ఏదన్నా లోడ్ వేసి తీసుకెళ్లాలంటే డీజిల్ వెహికల్స్, డీజిల్కి సంబంధించిన ఎక్కువ వాడుతుంటాం. ఈవీ వెహికల్స్ అది ఉన్నంత పికప్ ఉంటుందా దీనికి? ఉంటుందండి. పికప్ ఏమవుతుంటే మంచి పికప్ ఉంది. ఏఆర్ఏ సర్టిఫికేట్ ప్రకారం 196 కిలోమీటర్లు ఏమో మనకు రేంజ్ వచ్చింది. L5N కేటగిరీలో దేశంలో మందే మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి రేంజ్ కూడా. ఇది ఇప్పటివరకు వచ్చినటువంటి ఆటోల్లో ఏమవుతుందంటే హైయెస్ట్ లోడర్ ఏమవుతుందంటే మనమే నమోదు చేసుకున్నాం. 570 కిలోగ్రామ్స్ వరకు వేసుకోవచ్చు. ఇది గ్రేటర్ దాన్ 1000 GVW వచ్చింది. అది 1100 kgగా దాన్ని ఏఆర్ఏ సర్టిఫై చేసింది. తర్వాత గ్రేడబిలిటీ కూడా ఏమవుతుందంటే 20 ఇచ్చారు. అది కూడా హైయెస్ట్. మొట్టమొదటిసారిగా ఏమవుతుందంటే ఈస్ట్ కోస్ట్లో స్టార్ట్ చేసినటువంటి మొట్టమొదటి ఆటోమొబైల్ కంపెనీ అండ్ ఈవీ కంపెనీ కూడా మందేనండి, సూర్య ఆటోమోటివ్ ప్రైవేట్ లిమిటెడ్. సో కంపెనీ నుండి రిలీజ్ అయినటువంటి బ్రాండ్ నేమ్ అవుతుందంటే ధీరా. ఇది తయారు చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? అంటే ఈవీ వెహికల్స్లోకి ఎందుకు వచ్చారు మీరు? బేసికల్లీ పొల్యూషన్ ఫ్రీ కావాలని మొదటి నుండి ఒక ఉద్యమాన్ని చేస్తూ ఉన్నాము. నేచర్ని మొదట పాడు చేయకుండా ఉండాలి, నేచర్కి ఏమొదట మనం ఎంతో కొంత ఇచ్చి వెళ్ళాలనే దృక్పథంతో మనం స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్ అండి. ఎప్పటి నుండో గ్రీన్ మొబిలిటీ కోసం ఆలోచిస్తూనే ఉన్నాం. గత 10-15 సంవత్సరాల నుండి కూడా ఏమవుతుందంటే పొల్యూషన్ ఫ్రీ కంట్రీని చూడాలి. దానికి ఏమవుతుందంటే సహజ సిద్ధంగా ఉండేటువంటి దాంతో మన మొబిలిటీ కూడా ఉండాలని ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ మేము షిఫ్ట్ అయ్యామండి. ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంది సార్ ఇది? దీనికి ఏమైనా స్పెషల్గా ఇప్పుడు తెలంగాణలో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అవి లేవు, సో అక్కడ ఎలా ఉంది? ఆంధ్రాలో కూడా ఏమో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అన్నీ కూడా లేవండి. సో ఆన్ రోడ్ ప్రైస్ ఏమవుతుందంటే ఒక కాంపిటేటివ్ ప్రైస్ ఇవ్వాలనుకుంటున్నాం. కస్టమర్కి ఏమవుతుందంటే అందుబాటులో ఉండాలనుకుంటున్నాం. ఆ రేటు కూడా మేము ప్రొడక్ట్ అమ్మడమే కాకుండా అమ్మిన ప్రొడక్ట్కి సంబంధించినందుకు సర్వీస్ అనేది చాలా అవసరంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఏ ప్రొడక్ట్ కొన్నా సర్వీస్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇంకా రెండవది, ఎవరైనా సరే ఏమవుతుందంటే ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే మేము ఛార్జింగ్ స్టేషన్స్ని, ఛార్జింగ్ పాయింట్స్ని కూడా ప్లాన్ చేస్తున్నాము. ప్రతి డీలర్కి ఏమవుతుందంటే అది నార్మ్గా పెడుతున్నాము. కస్టమర్ ఈజ్ అవర్ గాడ్ అనేది ఏమవుతుంటే కంపెనీ తాలూకా నామ్ అండి. ఈ పర్యావరణ హితంగా ఉండాలన్నది ఏమవుతుంటే కంపెనీ తాలూకా ఏకైక లక్ష్యం అండి. అలానే ఎంటర్ప్రెన్యూర్స్గా ఉండే వ్యక్తులందరికీ కూడా ఏమవుతుంటే సంపాదన మార్గంగా ఉండాలనేసి ఎలక్ట్రిక్ వెహికల్ని మనం తయారు చేయాలనేసి ప్రతి పార్ట్లోని కూడా ఏమవుతుంటే శ్రద్ధ తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ ఈవీ పాలసీ తీసుకురాపోతుంది గవర్నమెంట్, అక్కడ ఆల్రెడీ ఈవీ పాలసీ ఉందా? ఉంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి? ఈవీ పాలసీ ఉందండి. బెనిఫిట్స్ ప్రస్తుతానికి ఏమవుతుంటే గవర్నమెంట్ నుండి ఏమవుతుందంటే మనకి ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చారండి, రోడ్ ట్యాక్స్ని. ఇంకా మిగిలినటువంటివన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏమవుతుంటే చాలా తీవ్రంగా దీని గురించి ఏమవుతుంటే ఆలోచిస్తూ ఉన్నారండి. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు ఏమవుతుందంటే దాని గురించి మంచిగానే మొన్న కూడా ఒక మంచి స్పందన ఇచ్చారండి. సిటీలో పొల్యూషన్ బాగా తగ్గాలంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ తప్ప మరొక మార్గం లేదనేసి. కాబట్టి ప్రభుత్వాలన్నీ కూడా ఏమవుతున్నాయంటే ఈ కొత్త తరం వెహికల్స్ అన్నిటికీ కూడా సహాయకారిగా ఉండడానికి ఏమో సిద్ధంగా ఉందండి. విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి ఏమవుతుంటే 26 కిలోమీటర్స్లో మన తాలూకా ప్లాంట్ ఉందండి. ప్లాంట్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయింది. అదే గవర్నమెంట్ నుండి ఏమవుతుంటే అక్కడ లోకల్గా ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా మనకి పూర్తి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. ఈ ఎగ్జిబిషన్లో ADMS అనే ఒక కంపెనీ ఉంది, మనం ఇక్కడ చూడొచ్చు. ఆ స్కూటీస్తో పాటు ఎలక్ట్రికల్ స్పోర్ట్స్ బైక్స్ కూడా ఉన్నాయి. ఒకసారి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. హాయ్ సార్, ఇట్స్ లుక్ లైక్ ఏ R15R స్పోర్ట్స్ మోడల్ బైక్. So what is the specialty? First of all, I'll tell you this is ADMS e-bikes. We are last 5 years we are in the market. We are basically from Belgium, and across India we have 6 plants, and across India we have more than 1300 exclusive ADMS showrooms. And what you are seeing now, these are total, we have 18 models, and we can proudly say that in India nobody have this much of segments in licensing and all things. We have total 21 license that nobody have in India. And in this 18 model, the 10 are registered model, 8 are non-registered vehicles. In that, what you are seeing now, in this, these are the sports vehicles, and this is very popular vehicles. We have a range of 65,000 to 1,85,000. So these vehicles, it's a 4,000 kilowatt motor, and top speed is 120. And we can the mileage 180 to 200 kilometer mileage, and we can increase up to 300 kilometer depending upon battery size. We can increase that. How is the market right now? Market is, I'll tell you, my friend, that the world is shifting petrol to electric. That we have to, because we are in the stage of transformation.
where the total world is shifting petrol to electric. Nowadays, and if you see when we last 5 years we started, and now we are seeing there is a drastic changes, and in that time public people are like they don't want, or they want, they're confused in that time. But nowadays the all or know that ki today or tomorrow, after 3 months, 6 months, 1 year, 2 year, whatever it is, we have to buy electric vehicle. And also it's a one of the challenging or one of the struggle major issue which is like EV charging stations, low limited stations are there, that's why. So it will give 100-120 kilometer. What else you need? See, this first of all understand that this is a utility vehicle. This is not tourist vehicle, and that is a different. Okay, this vehicle is like in the city, in the range of 100 kilometer, you can run anywhere. Otherwise, the sports means I want to go and from here to Bangalore, or I want to here to go Bombay and Visakhapatnam, Tirupati and all things. We can't, because the range is limited in this. Okay, so charging station, all things that in future definitely there will be lots of developments, because this business is nowadays that you can charge in home only or in hotels only, like how you charging the mobiles and all things like that, they'll charge. Yeah, if they want to need the speedy charging, then you need a stations. You need a station for that. So is there any special offer in this expo? Oh, obviously, those who are booking today, we are giving 10% discount. ఇది మనం చూసుకోవచ్చు ఈ ఎగ్జిబిషన్లో ఈ కంపెనీలో వరకు అయితే టోటల్ 18 మోడల్స్ ఉన్నాయి. ఇందులో ఒక 10 రిజిస్ట్రేషన్, 8 నాన్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. ఇందులో స్పోర్ట్స్ బైక్స్ కూడా ఉన్నాయి. 65,000 నుంచి వెళ్ళి అరౌండ్ 1.8 lakhs వరకు కూడా అవైలబుల్ ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఈరోజు ఇనాగ్రేషన్, ఈ ఎగ్జిబిషన్ ఇనాగ్రేషన్ సందర్భంగా కొన్ని కంపెనీస్ 10% ఆఫర్ ఇస్తుంటే కొంతమంది 20 to 25% కూడా ఆఫర్ ఇస్తున్నారు. కెమెరామెన్ బాలుతో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.